హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నొన్నాస్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలోనే అయితే స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగా చేశారు భయ్య. 1 hour 45 minutes ఉంది. ఫ్యామిలీ అయితే హ్యాపీగా చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ముందుగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి భయ్య, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నొన్నాస్ అనేది ఒక ఇటాలియన్ వర్డ్. గ్రాండ్ మదర్స్ని ఆ విధంగా పిలుస్తారు. ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని ఈ మూవీని అయితే తీశారు. ఎలా అనిపించింది క్లియర్గా చెప్తా. అంతకన్నా ముందు బేసిక్గా ప్లాట్ ఏంటంటే, జోయ్ ఇందులో మన హీరోకి చిన్నప్పటి నుండి ఫుడ్ అంటే చాలా ఇష్టం. రెసిపీస్ కూడా తనకి చేయడం వచ్చు. తన గ్రాండ్ మదర్ నుండి అండ్ తన అమ్మ నుండి కూడా చాలా నేర్చుకున్నాడు. ఫుడ్ అంటే ప్యాషన్ ఉంది. వాళ్ళ గ్రాండ్ మదర్ అండ్ అమ్మ కూడా చనిపోయింది. సో తన అమ్మ జ్ఞాపకార్థం ఒక రెస్టారెంట్ని ఓపెన్ చేయాలనుకుంటాడు. ఇదంతా బాగానే ఉంది, కానీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అన్నదే మూవీలో మిగతా స్టోరీ. ఈ మూవీ చూశాను, జస్ట్ పర్లేదు, యావరేజ్ అనిపించింది భయ్య. సింపుల్ కాన్సెప్ట్, సింపుల్ స్టోరీ విత్ లిటిల్ బిట్ ఎమోషన్స్ అండ్ కామెడీ అండ్ ఆల్సో ఫ్యామిలీ స్టోరీ విత్ ప్రెడిక్టబుల్ క్లైమాక్స్. ఈ మూవీకి హాలీవుడ్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారేమో కానీ మన తెలుగు డబ్బింగ్ ఫ్యాన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వరు. ఎందుకంటే మన వాళ్ళందరికీ కూడా హర్రర్, థ్రిల్లర్ ఇలాంటి సినిమాలు ఇష్టపడతారు. బట్ ఇది డ్రామా ఫిలిం. ఎంతమంది చూస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఈ వీకెండ్లో పెద్దగా మూవీస్ ఏమీ లేవు కాబట్టి ఇది వదిలారనిపించింది. ఈ మూవీ కామెడీ జానరాలో వచ్చినప్పటికి కూడా కామెడీ ఏం లేదు. ఒక 2-3 ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, అవి నచ్చాయి. మన హీరో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకున్నాడు, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నొన్నాస్ అంటే గ్రాండ్ మదర్స్, అంటే అమ్మమ్మ చేతి వంటలు. ఇలా ముసలాలని చెఫ్స్గా పెట్టి ఒక ప్లాన్ చేస్తాడు. ఇదంతా బాగానే ఉంది. అక్కడ నుండి ఆ బామ్మలు తగులాడుకోవడం, వాళ్ళ మధ్య వచ్చే కొన్ని సీన్స్ అయితే ఓకే, అది అక్కడక్కడ ఓకే. బట్ సెకండ్ హాఫ్లో వాళ్ళు ఎక్కువగా సొల్లేసుకుంటారు, అది నచ్చలేదు. అండ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది, బాగా నచ్చింది. తన ఫ్రెండ్ కోసం డబ్బులు ఇవ్వడం కోసం కార్ అమ్మేసాను అని చెప్పే సీన్ అయితే బాగా అనిపించింది. అండ్ హీరోకి ఒక ఫ్రెండ్, ఆమె లాయరు, ఆమెతో ఒక 2 సీన్స్ బాగా అనిపిస్తాయి. మైనస్ అంటే మూవీలో హీరో పడే స్ట్రగుల్స్ని ఎక్కువగా చూపించలేదు, జస్ట్ లైట్ వేలో చూపించారు. ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, చాలా సింపుల్గా క్లియర్ అయిపోద్ది. ఆ రెస్టారెంట్లో ఉండే వంటలు అండ్ తన చైల్డ్హుడ్ నుండి కొన్ని రెసిపీస్ ఇష్టపడతాడు కదా, అవి జనాలకి పెట్టి వాళ్ళని హ్యాపీ చేయాలి అనేదే కాన్సెప్ట్. అది క్లైమాక్స్లో మీకు అర్థమైపోద్ది. క్లైమాక్స్లో రియల్గా జరిగింది కదా, ఆ ఫుటేజ్ని చూపిస్తారు. హాలీవుడ్ ఫ్యామిలీ డ్రామాస్ ఇష్టపడే వారికి ఈ మూవీ కొంతవరకు కనెక్ట్ అవుద్ది. టెక్నికల్ వాల్యూస్ మ్యాక్సిమం ఒకే రెస్టారెంట్లో ఉంటుంది. మూవీ బాగానే పిక్చరైజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది. చిన్న సాంగ్ బిట్స్ వస్తుంటాయి, అవి నచ్చాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75 out of 5. దాట్స్ ఇట్ గైస్. వీలైతే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.